హాయ్ మామ అందరికి ఈ వీడియో ఎందుకు తీస్తున్నా అంటే డీజే కొత్తగా ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి కొంచెం యూజ్ అయ్యే వీడియో తీస్తున్నా. ఖచ్చితంగా ఇది వీడియో అయితే మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే డీజే చాలామంది కొత్తది తీసుకోవాలనుకుంటారు, కొంతమంది పాతది తీసుకోవాలనుకుంటారు. ఇప్పుడు పాతది కొత్తది ఎందుకు తీసుకోవాలో నేను చెప్తాను. ఎందుకంటే ఆ లైఫ్ ఎట్లుంటుందో నేను చూసిన కాబట్టి నేను చెప్తున్నాను. నా లైఫ్లో జరిగిన స్టోరీ మీకు చెప్తున్నాను. మామ ఫస్ట్ గమనించేది ఏంటంటే డీజే ఫీల్డ్ తెలియని వాళ్ళు పాతది తీసుకోరు. ఫస్ట్ ఎందుకు చెప్తున్నా అంటే పాత దాంట్లో ఎన్నో రిపేర్లు వస్తాయి. ఫస్ట్ ప్రోగ్రామ్ ఫెయిల్ అవ్వడం కానీ, యాంపిల్స్ కాలిపోవడం కానీ, జనరేటర్ ఆగిపోవడం కానీ, ఇట్లా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తే నీకు ఆ ప్రాబ్లమ్స్ విలువ నీకు తెలుస్తుంది. అంటే లైక్ ఏంటంటే ఆ ప్రాబ్లమ్స్ ఎట్లా వస్తున్నాయి, ఎట్లా పోతున్నాయి, ఎంత అవుతున్నాయి, దేనికి ఎంత ఖర్చు అవుతుంది, అట్లా నీకు కొంచెం ఐడియా వస్తుంది. అట్లా కొన్ని రోజులు నువ్వు పాతది మెయింటైన్ చేసుకొని సెకండ్ హ్యాండ్లో తీసుకొని కొనుక్కొని మెయింటైన్ చేసుకున్నావు అనుకో, నీకు కూడా దాని గురించి తెలిసి వస్తుంది. ఇంకోటి ఏంటంటే ప్రోగ్రామ్ ఎట్లా మాట్లాడాలి, కస్టమర్తో ఎట్లా బిహేవ్ చేయాలి, అట్లా కొంచెం తెలిసి వస్తుంది. ఎంత వస్తుంది, ఎంత పోతుంది అనేది కొంచెం నీకు అనుభవం ఉంటుంది. నువ్వు తీసుకుంటే స్టార్టింగ్లోనే 5-6 లక్షలు పెట్టి సిల్ డీజే తీసుకొని కొత్త డీజే తీసుకొని అవన్నీ ఇబ్బంది పడే కన్నా నువ్వు స్టార్టింగ్లో ఒక 2 లక్షలు, నార్మల్గా 2 లక్షలు, 2,50,000 అట్లా చిన్న డీజే తీసుకొని పాతది అది మెయింటైన్ చేసుకొని దాని గురించి అన్నీ తెలుసుకున్నాక నువ్వు సిల్ తీసుకుంటే బెటర్ అని నేను అనుకుంటున్నా. అదొక పాయింట్. నువ్వు డైరెక్టే సిల్ తీసుకున్నావు అంటే నీకు 3 years 4 years దాకా నీకు ఎలాంటి రిపేర్ ఉండదు, నీకు ఎలాంటి అనుభవం ఉండదు డీజే గురించి. అయితే ఏం తెలియని వాళ్ళకి చెప్తున్నది. తెలిసిన వాళ్ళకైతే మీకు ఎట్లా తెలుసు కాబట్టి సిల్ తీసుకుంటే దానిలో నో ప్రాబ్లం. ఏం తెలియని వాళ్ళు డీజే ఫీల్డ్కి వస్తా అంటే ఫస్ట్ సెకండ్ హ్యాండ్ తీసుకున్న తర్వాత సెకండ్ సిల్ తీసుకోరు. ఎందుకంటే మీకు దాని గురించి అనుభవం మొత్తం తెలిసినాక నువ్వు సిల్ తీసుకుంటే దానికి నీకు కూడా ఐడియా వస్తుంది. అప్పుడు ఏది తీసుకుంటే బాగుంటుంది నీకు కూడా తెలిసి ఉంటుంది. ఆ ప్రాసెస్ ఒకటి ఉంటుంది, ఈ ప్రాసెస్ ఒకటి ఉంటుంది. సిల్లే ఎందుకు తీసుకో నేను అనుకున్న ప్రాసెస్ ఉంది ఇది ఒక రీజన్. ఇక నువ్వు ఏం తెలియకుండా నువ్వు సిల్ తీసుకుంటా అంటే ఇక నీకు ఇంకా 3 years 5 years అయినా డీజే గురించి ఆ ఫీల్డ్ గురించి నీకు ఏం తెలిసి ఉండదు. ఆంపిల్స్ ఏం పోయినాయి, ఏం కాలిపోయినది కూడా నీకు తెలిసి ఉండదు. ఈ ప్రాసెస్లో ఉంటుంది నీకు. అట్లా కొంచెం మనం మంచిగా ఉంటుంది. 4 రూపాయలు దానికి పెట్టుకొని 4 రూపాయలు మనం సంపాదించుకుంటే అది ఇంకోటి డీజేలా ఎట్లా అంటే డీజేలా పైసలు సంపాదించుకున్న ఉద్దేశం ఉన్నాడు ఇంతవరకు ఎవడు కూడా పేరుకు రాలే. దాని ఇష్టం కొద్దిగా అనుకున్నాడు తప్ప. అది మాత్రం మనసులో పెట్టుకొని నీకు డీజే నీకు ఏది నష్టం తీసుకో. బట్ ఏంటంటే నేను చెప్పేది ఒకటి, నీకు తెలియనప్పుడు సెకండ్ హ్యాండ్ తీసుకున్నది బెస్ట్. అట్లుంటుంది డీజే లైఫ్. ఏదో నువ్వు సాంగ్స్ పెట్టాగానే పైసలు వస్తున్నాయి కదా, ప్రోగ్రెస్ వస్తున్నాయి కదా, పోతున్నా అంటే మాత్రం కుదరదు. అట్లుంటే నువ్వు ఎప్పటికి కూడా సెట్ కాలేవు, బాగుపడలేవు నువ్వు డీజేతో. ఎందుకంటే అలా నువ్వు బాగుపడే కన్నా మునుగుడే ఎక్కువ ఉంటుంది, నువ్వు లేచే కన్నా మునుగుడే ఎక్కువ ఉంటుంది. అట్లాంటి ఫీల్డ్ గలీజ్ ఫీల్డ్ అంటే ఏదంటే డీజే. అంతకు మించి వేరే ఫీల్డే ఉండదు. అలా పిచ్చి ఉన్నాడు తప్ప వేరే ఎవ్వరు రాడు. డీజే మీద పిచ్చి కానీ సాంగ్స్ మీద పిచ్చి ఉన్నాడు తప్ప ఆ ఫీల్డ్లోకి బిజినెస్ పరంగా పైసలు సంపాదించుకునే పరంగా అయితే ఎవ్వడు కూడా రాడు. అది చెయ్యడు. అంతే అది. ఇది డీజే లైఫ్ ఇట్లుంటుంది. మీకు ఇంకా డీజే లైఫ్ గురించి ఇంకా తెలియాలంటే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా దాని గురించి వీడియో అయితే ఫుల్ వీడియో అయితే నేను ఖచ్చితంగా చేస్తాను. ఇది స్టార్టింగ్ వీడియో కాబట్టి కొంచెం చేస్తున్నా. రేపు వచ్చే వీడియోలలో ఇంకా కొన్ని వీడియోస్లలో మంచి ఫుల్ లెంత్ ఉన్న వీడియో ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఓకే రైట్, థ్యాంక్ యూ, బాయ్.